ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నాన్ వెజ్ మరోసారి రెచ్చిపోయాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ పై స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. తనకు 2 ఇన్స్టాగ్రామ్ 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయన్నారు. అవి 2 చేతులు 2 కాళ్ళలాగా భావిస్తాను. ఒక చెయ్యి పోయినంత మాత్రాన నాకు పోయిందేం లేదని తెలిపారు. ఇన్స్టా అకౌంట్ ఫాలోవర్స్లలో నాకు పని లేదు. యూట్యూబ్ నుంచి నెలకు 8 లక్షల రూపాయలు వస్తున్నాయని తెలిపారు. ఇక 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తాను అని వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి తన మరో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వీడియో పోస్ట్ చేశారు. అందరికీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను అంటాననుకున్నారా బత్తాయిలు. రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఇట్టిన ఈక. అందరికీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను అంటాననుకున్నారా బత్తాయిలు. రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఇట్టిన ఈక. నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా, ఏదైనా లింక్ ఇచ్చానా, నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి? అందరికీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను అంటాననుకున్నారా బత్తాయిలు. రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటేతే పోతే ఇట్టిన ఈక. అందరికీ ఇక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ పై నాన్ వెజ్ అయితే రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాగేష్ అందిస్తారు. యాగేష్, గుడ్ మార్నింగ్ సునీత. ప్రముఖ యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి నాన్ వెజ్ ఇన్స్టాగ్రామ్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది. దీని మీద అన్వేష్ కూడా స్పందించారు. ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా విన్నాము. ఇన్స్టాగ్రామ్ క్లోజింగ్ మీద ఆయన కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా దేవి దేవతలకు సంబంధించి హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా నాన్ వెజ్ గత కొంతకాలంగా తన యూట్యూబ్ ఇన్స్టాలో వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. దీంతో భారతదేశంలోని ప్రముఖంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు హిందూకు సంబంధించినటువంటి నేతలు చాలా మంది కూడా స్పందించారు. ఈ నేపథ్యంలోనే అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇన్స్టాగ్రామ్ కు సంబంధించి వాళ్ళు ఫిర్యాదులు చేసినటువంటి నేపథ్యంలో మెటా సంస్థ స్పందించింది. ప్రస్తుతం అన్వేష్ ఇన్స్టాను క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు దీని మీద అన్వేష్ స్పందించి కొంత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రధానంగా తను ఇన్స్టా క్లోజ్ అయినంత మాత్రాన తన తీరు మాత్రం మారదంటూ మరోసారి తన మాటల రూపంలో కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా అటు తనకు 2 ఇన్స్టాగ్రాములు ఉన్నాయి, మరొక 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని, అవి తనకు 2 చేతులు 2 కాళ్ళలాగా తను భావిస్తున్నట్లు ఆయన చెప్తున్నాడు. ఒక చేయి పోయినంత మాత్రాన, అంటే తనకు ఒక ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయినంత మాత్రాన నాకు పోయేదేం లేదని, ఇన్స్టా అకౌంట్ ఫాలోవర్స్ తో తనకు పని లేదని, యూట్యూబ్ నుంచే ప్రధానంగా తనకు ఆదాయం వస్తుందని, నెలకు సుమారు 8 లక్షల రూపాయలు కూడా వస్తున్నాయి అన్నట్లు ఆయన వీడియోలో చెప్తున్నాడు. ఇక 2026లో తనను వ్యతిరేకిస్తున్నటువంటి వారిని తను ఒక ఆట ఆడుకుంటారంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా తనకు సంబంధించి చాలా మంది కూడా గత కొంతకాలంగా యూట్యూబ్ గాని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా తనను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళందరి భర్తం పడతారంటూ కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. తన ఇన్స్టా అకౌంట్ క్లోజ్ చేసినంత మాత్రాన తనకు పోయేదేమీ లేదు. ప్రధాన ఆదాయ వనరు మాత్రం తనకు యూట్యూబే. ఆ యూట్యూబ్ ద్వారా తనకు చాలా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం ద్వారా నన్ను వ్యతిరేకించే వారందరి భర్తం పడతారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ అన్వేష్ ఎపిసోడ్ అనేది సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ గా మారింది. గతంలో అన్వేష్ చాలా మంది కూడా ఆరాధించారు, ప్రేమించారు. చాలా మంది తెలుగు ప్రజలు కూడా ఆయనకు సపోర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రపంచంలో వివిధ దేశాలు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి కల్చర్ ను కూడా ఇండియాకు తెలియజెప్తూ ఫాలోవర్స్ పెంచుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇండియా ఎలా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి వాటిని ఎట్లా ఫాలో అవ్వాలి, ఏ విధంగా చేస్తే కొంత డెవలప్ అవుతుందని కూడా చాలా సందర్భాలలో చెప్పారు. అట్లనే చాలా మంది మనసులను కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి.
దాని తర్వాతకి కూడా బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కూడా ఆయన చాలా ప్రముఖంగా యూట్యూబ్ లో ఒక యుద్ధమై చేశారని చెప్పుకోవచ్చు. అనేక వీడియోలు చేసి చాలా మంది ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆదుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినటువంటి వారిని కూడా బజార్కి ఇచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ అటు పోలీసులు కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు చూసుకున్నాము. ఇట్లా ఒక యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో ఒక ఫేమస్ గా మారినటువంటి అన్వేష్ ఒక్కసారిగా అతన్ని ఎంతమంది ఆరాధించారో అంతమంది ఒక్కసారిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఆయన హిందూ దేవుళ్లకు సంబంధించి గత కొంతకాలంగా కీలక వ్యాఖ్యలు చేయడం, వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడినటువంటి మాటలను చాలా మంది హిందూ సంఘాలు, అటు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా వ్యతిరేకించి అన్వేష్ ను మీద చర్యలు తీసుకోవాలని గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలోనే ఆ ఇన్స్టాకు సంబంధించి పోలీసులు కూడా అటు మేటాకు కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈ అన్ని ఫిర్యాదుల నేపథ్యంలో ఆ ఇన్స్టా అకౌంట్ క్లోజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ కు సంబంధించి కూడా మరొక యూట్యూబ్ లో ప్రధానంగా ఆయన వీడియోలు చేస్తూ ఇంకా తను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకు ఇంకా పదునైనటువంటి వ్యాఖ్యలు చేస్తాను, రాబోయే రోజుల్లో తన నుంచి ఇంకెక్కువగా అగ్రెసివ్ ఉంటుందని ఆయన తన మాటల్లో చెప్పడం కూడా ఇప్పుడు చాలా మంది కూడా ఇంకా వ్యతిరేకిస్తున్నారు. ఆయన మీద కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. ఈ విధమైనటువంటి విచ్చలవిడితనంగా ఒక సోషల్ మీడియాను ఉపయోగించుకొని అందరినీ కించపరిచే విధంగా, ముఖ్యంగా హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడడం తగదు. ఇంకా దాన్ని వ్యతిరేకించినటువంటి వారి మీద ఒక కౌంటర్లు వేస్తూ వీడియోలు చేయడం, తాను ఇంతే ఉంటాను ఇంకా దానికి రెట్టింపు ఉత్సాహంతో కూడా తన పని చేస్తానని చెప్పడం కొంత విమర్శలకు కూడా దారితీస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు సంబంధించి అతనికి ఉన్నటువంటి అన్ని అకౌంట్లను కనుక క్లోజ్ చేస్తే తప్ప అతనికి ఒక శిక్ష అనేది ఉండదు. ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో కూడా ఇతన్ని చూసుకొని చాలా మంది కూడా ఈ విధంగా అందరినీ కూడా కించపరిచే విధంగా, అందరి మనోభావాలు దెబ్బతీరే విధంగా ప్రధానంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తలెత్తాయి. దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా కొన్ని ఘర్షణలు జరుగుతున్నాయి. రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి చర్యలకు దిగితే మాత్రం ఇంకా దాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. అది వేరే వాటికి కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి కనుక ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ అన్వేష్ కు సంబంధించి పూర్తిగా సోషల్ మీడియా అకౌంట్లను క్లోజ్ చేయాలనేది ప్రధాన డిమాండ్ గా వినిపిస్తా ఉంది. అన్వేష్ కూడా ఎక్కడ తగ్గట్లేదు, ఎందుకు అనేది కూడా అంతుబట్టని విషయంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన భారతదేశంలో పుట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రముఖ సోషల్ మీడియా వ్యక్తిగా ఉండి ఈ విధమైనటువంటి చర్యలు చేయడం, భారతదేశాన్ని వదిలిపెట్టి ఇతర దేశాల్లో ఉంటూ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు. భారతదేశంలో ఉండి మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇతర దేశాల్లో ఉండి ఎక్కడో ఉండి సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగదని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తులను ఒక దేశ ద్రోహులుగా ప్రకటించి ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మరొకరు ఇలాంటి వాటికి కూడా మాట్లాడాలంటే కూడా భయపడే విధంగా చర్యలు ఉండాలని ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే ఇప్పుడు యాకేష్ మరోపక్క ఇప్పుడు తనకి ఇంకొక అకౌంట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ యూట్యూబ్ ఛానల్స్, ఈవెన్ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తామంటూ కూడా కరేటి కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. కాబట్టి నిజంగా ఆ దిశగా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికే ఇన్స్టాని క్లోజ్ చేసినటువంటి తరుణంలో తనకు ఒక ఇన్స్టా అకౌంట్ ఉంది, దాంతో పాటు మరొక 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టాలో తనకు ఫాలోవర్స్ ఉన్నప్పటికీ, వీడియోలు చేస్తున్నప్పటికీ వాటి ద్వారా తనకు ఆదాయం ఏం రావట్లేదని చెప్తున్నాడు. తనకు ప్రధానంగా అటు యూట్యూబ్ ఛానల్ ద్వారానే నెలకు 8 లక్షల రూపాయలకు పైగా కూడా రెవెన్యూ వస్తుంది. గతంలో ఆయన చెప్పిన అనేక వీడియోలలో కూడా తనకు యూట్యూబ్ ద్వారానే కోట్లాది రూపాయలు ఇప్పటి వరకు సంపాదించారని ఆయన స్వయంగా చెప్పారు. వాటి ద్వారా ఇంకా తనకు కొంత వడ్డీ రూపంలో కూడా డబ్బులు వస్తున్నట్టు చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇన్స్టాకు సంబంధించి తనకు నష్టం లేకున్నప్పటికీ కూడా తనది ప్రధానంగా యూట్యూబ్ మీదనే ఆధారపడుతున్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు యూట్యూబ్ కూడా అందులో కూడా కొన్ని వీడియోలను పోస్ట్ చేయడం, భారతదేశాన్ని కించపరిచే విధంగా
ఒకటి ఉంటుండగా మరి ప్రధానంగా అటు చాలా మంది భారతదేశం అంటేనే వివిధ సంస్కృతులకు భిన్నంగా ఇక్కడ అందరు కలగలిసి కుల మతాలకు ఖచ్చితంగా ఉంటారు కనుక ఒక కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం తగదు. దేవుళ్ళు ఎంతో మంది దేవుళ్ళను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం, 140 కోట్ల జనాభాలో ఎక్కువగా కూడా హిందువులు ఉండడం, చాలా మంది దేవీ దేవతలను కూడా కొన్ని వందల దేవుళ్ళు కూడా ఉన్నటువంటి క్రమంలో ఒక్కొక్కరిని పూజిస్తా ఉంటారు. వారందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడడం, వాళ్ళను ఒక అవమానకరంగా రీతిలో మాట్లాడడం అనేది తగదనేది అటు బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఇన్స్టా క్లోజ్ అయినటువంటి నేపథ్యంలో యూట్యూబ్ ద్వారా కూడా వీడియోలు రిలీజ్ చేయడము, ఆ యూట్యూబ్ ను కూడా బ్యాన్ చేస్తే అసలు విదేశాల్లో ఉన్నటువంటి అన్వేష్ అనే వ్యక్తికి ఎక్కడ కూడా ఆదాయం ఉండదు. ఆదాయ వనరులు లేక మళ్ళీ తన జీవనోపాధి కోసం ఇండియాకు వస్తాడు, తన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది కనుక ప్రధానంగా యూట్యూబ్ అనే దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు ఇవ్వబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే పోలీసులు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఇన్స్టా అనేది క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ కు సంబంధించి కూడా దానికి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో అక్కడ వాళ్ళకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు నేపథ్యంలో వాళ్ళు కూడా పూర్తిగా దీన్ని పరిశీలన చేసి ఎంతవరకు ఇది కాంట్రవర్సీ ఉంది, ఎందుకు కొన్ని యూట్యూబ్ అంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ నిబంధనల మేరకే వాళ్ళు వీడియోలు చేసుకోవాల్సి ఉంటుంది, ఇతర కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని కనుక హద్దుబీని ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా యూట్యూబ్ అనేది కూడా ఒక చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. పూర్తిగా దానికి సంబంధించినటువంటి సోషల్ అకౌంట్స్ ని రద్దు చేసే అవకాశం పూర్తిగా వారికే ఉంటుంది కనుక వారి దృష్టికి కనుక ఈ అంశాలన్నీ పూర్తిగా వెళ్లి పరిశీలన చేస్తే మాత్రం అన్వేష్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే యూట్యూబ్ లో కూడా చాలా మంది ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారు అనేది కూడా యూట్యూబ్ ఒక సర్వే చేస్తుంది. ఆ సర్వేలో కనుక ఎందుకు ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగి తగ్గడానికి కారణం ఏందనేది సర్వేలో కనుక తేలి ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను అన్ని పరిశీలించిన తర్వాతకి అన్వేష్ కు సంబంధించినటువంటి యూట్యూబ్ అకౌంట్స్ ని ఛానల్స్ ను కూడా పూర్తిగా రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే తన మీద జరుగుతున్నటువంటి ఇదంతా ఒక కుట్ర, తను కావాలనే తనను సోషల్ మీడియాలో ఈ విధంగా కొంతమంది టార్గెట్ చేస్తున్నారంటూ కూడా అన్వేష్ తను వాదన చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే తను ఇక ఈ సంవత్సరం నుంచి తన వ్యతిరేకుల మీద ఒక యుద్ధమే చేస్తా, తను ఇప్పటి నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి చెప్తున్నటువంటి అన్వేష్ చాలా మందిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నట్టు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు కూడా దీని మీద చర్య తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. యూట్యూబ్ కు సంబంధించి వాళ్ళు ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఆ యూట్యూబ్ ఛానళ్ల మీద కూడా బ్యాన్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్. ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఈ అందరికి నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు, రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఇంకైతే పోతే ఇట్టిన ఈక